బావా పాస్పోర్ట్ తీసుకుని చాలా రోజులు అయింది. నువ్వు చూస్తే మాట్లాడట్లేదు. ఇదిగో మళ్ళీ పోయిందనుకో లండన్ రావడం కుదరదు కదా బావా. ఊళ్ళో చూస్తే మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీరంతా ఎదుకున్నారా? ఆ మాత్రం కవర్ చేయలేరా? సర్లే, నాకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. ఓ పని చేయి, నా వైఫ్ పేరు మీద కొన్ని షిఫ్ట్ చేయి. నేను వచ్చేదాకా ఎలాగో మేనేజ్ చేయండి. నేను రేపే బయలుదేరి వస్తాను. వాట్ హ్యాపెండ్ డాడ్? ఎనీ ప్రాబ్లం? లేదమ్మా, చిన్న టెన్షన్. బిజినెస్ లో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏంటండి, ఏమైంది? బిజినెస్ లో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పాను కదా, అర్థం కాలా? పూజ, నాకు హెల్ప్ చేస్తావా? ష్యూర్ డాడ్, వై నాట్? ఏం లేదమ్మా, ఈ లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత ప్రాపర్టీ నీ పేరు మీద, అలాగే కొంత క్యాష్ కూడా నీ అకౌంట్ లో షిఫ్ట్ చేద్దాం అనుకుంటాను. నువ్వేమనుకోకపోతే. అదేంటి డాడ్, దానికి నన్ను అడగాల? కమ్ ఆన్, గో హెడ్. అది కాదమ్మా, నువ్వు మేజర్వి, పైగా లండన్ సిటిజన్వి. ఏదైనా నీ పర్మిషన్ తోనే చేయాలి. నేను లండన్ సిటిజన్ ని కావచ్చు డాడ్, బట్ నేను మీ కూతుర్ని. ఓహ్, దట్స్ మై బేబీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అమ్మ పూజ, నీ డ్రెస్లు ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకు మమ్మీ నా బట్టలు సర్దుతున్నావు? ఈ రోజు రాత్రికేనమ్మా ఫ్లైట్. వెంటనే బయలుదేరకపోతే ఫ్లైట్ క్యాచ్ చేయలేం. ఏంటమ్మా మీరు వెళ్తుంటే నా బట్టలు సర్దుతున్నావేంటి? మీ డాడీ చెప్పారుగా ఏదో లీగల్ ప్రాబ్లం అని. దానికి నేను లండన్ రావడానికి సంబంధం ఏంటి? ఏమో, వెళ్ళి మీ డాడీనే అడుగు. అన్నయ్య, అన్నయ్య, నా ఎమ్మెల్యే పోస్టు ముందు సర్పంచ్ గా పోటీ చేయరా, తర్వాత చూద్దాం. పోయినసారి సర్పంచ్ గా పోటీ చేస్తే వచ్చింది ఒక్క ఓటు, అది కూడా నాదే. చూడన్నయ్య, ఇంట్లో వాళ్ళు అయిపోతే బయట వాళ్ళు ఎందుకు వేస్తారు? ఇదంతా నాన్ చేసిన పనే. నువ్వు ట్రై చేస్తే గ్యారంటీగా వద్దన్నయ్య. నువ్వే ఏదో. అదేంటమ్మా ఇంకా రెడీ అవలా? ఏంటి డాడ్ ఇంత అర్జెంట్ గా లండన్ ఏంటి? మరి నీ సంతకాలు షూరిటీస్ అన్ని కావాలి కదమ్మా. లేదు డాడీ, ఇంత సడన్ గా అంటే నా వల్ల కాదు. ఓకే ఓకే, నీకు ఇష్టం లేకపోతే వద్దమ్మా. కాకపోతే ఇలాంటిది ఏదో అంటావనే ముందుగా నీ పర్మిషన్ తీసుకున్నా. అదోకే డాడీ, బట్ ఇంత సడన్ గా తప్పదమ్మా. నా ప్రాబ్లం నీ మీద రుద్దటం నిజంగా నీకు బాధగానే ఉండొచ్చు, బట్ నేను మేనేజ్ చేసుకుంటాను. కాకపోతే ఈ పోలీస్ కేసు అది ఎలా డీల్ చేయాలా? డాడీ అది కాదు డాడీ, నేను లండన్ రాకుండా ఇంకో దారి లేదా? ఇంకో దారి లేదమ్మా. నీకేమో లండన్ రావటం ఇష్టం లేదు. అయ్యో డాడీ, మీరు ఇంకోలా అర్థం చేసుకుంటున్నారు. ఐ డోంట్ మీన్ ఇట్. ఓకే పూజ, రిలాక్స్ రిలాక్స్. కొంచెం టెన్షన్ ఉన్నానమ్మా. ఈ పోలీస్ కేసు అది. ఓకే డాడీ, నేను మీతో వస్తున్నాను, కానీ ఒక హాఫ్ అన్ అవర్ టైం కావాలి. షూర్ బేబీ, క్యారీ ఆన్. రామ పూజరా, ఎర్రబాబు ఇక్కడ. ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? వాడు లేదండి, ఎర్రబాబుని కలవాలి. అయ్యో, బుజ్జి వాళ్ళమ్మ గుండె నొప్పి వస్తే పట్నం తీసుకెళ్లాడు, ఎప్పుడొస్తాడో తెలీదు. అయ్యో, ఏమైంది పూజ? నేనిప్పుడు లండన్ వెళ్ళిపోతున్నాను ఆంటీ. అదేంటమ్మా అంతలోనే వెళ్ళిపోతున్నావా? డాడీకి ఏదో అర్జెంట్ గా పని ఉందంట, అందుకని. ఆంటీ. ఏంటమ్మా? ఎర్రబాబు వచ్చాక తనకిది ఇవ్వండి. అలాగేనమ్మా.
వస్తాను ఆంటీ. పదమ్మా నేను వస్తా.